ఈరోజు జరిగిన సాటర్డే ఎపిసోడ్కి మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 9/10, 8/10, 7/10, 6/10 అట్లా కామెంట్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఈరోజు క్లియర్గా తనుజాని పిలిచి కన్వెన్షన్ రూమ్లో కూర్చోబెట్టి మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఆమె ఒక రకమైన ట్రాప్లో ఎట్లా పడేస్తున్నాడు ఏంటి అనేది క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. ఎస్పెషల్లీ నాగార్జున వాళ్ళ వీడియోను కూడా ప్లే చేసి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, అక్కడ కెప్టెన్సీ టాస్క్ గెలిచే విషయంలో డిమన్ పవన్ యొక్క హెల్ప్ని ఎట్లా తీసుకున్నాడు, కాల్తో ఇట్లా భరణీయే ఇతను స్విచ్ ఆఫ్ చేసింది లైట్ అనేది భరణీయే చేశాడు అనే దాన్ని క్లియర్ కట్గా డిమన్ పవన్ తల్ల అందరూ దించుకోమని సంజన చెప్తున్నా కూడా సంజన కూడా అబ్జర్వ్ చేసుకుని ఉండాల్సింది, అసలు లోపల పంపించేసి ఉండాల్సింది. బట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకుని చేశాడు. డిమన్ పవన్ హెల్ప్ మిగతా వీడియోలు ఎట్లా చేశాడో తెలియదు, మిగతా వాళ్ళు కూడా ఏం చేశారో మనకు తెలియదు. బట్ ఎనీవే స్ట్రాటజీ అయితే కాదు మోసం చేయడం. డెఫినెట్లీ అది గేమ్లో మోసం చేయడం అవుతుంది, స్ట్రాటజీ కిందకి రాదు. అది స్ట్రాటజీ అంటే గేమ్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉపయోగించుకుని గెలవడం. ఇది స్ట్రాటజీ కాదు. గేమ్లో ఏమాత్రం సంబంధమైనటువంటి అతను హెల్ప్ తీసుకున్నాడు. సో అతను అడ్డంగా దొరికిపోయాడు కెప్టెన్ అనేది అర్థమవుతుంది. దానివల్ల ఇండైరెక్ట్గా చాలా క్లియర్గా చెప్పాడు నాగార్జున కూడా, తనూజ నువ్వు ఎవరి ఇదిలో పడుతున్నావు, ఇన్నాళ్ళు ఎవరినైతే నమ్మావో నువ్వు అర్థం చేసుకో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అని చెప్పుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కొత్తగా ఈరోజు ఒక్కొక్కళ్ళని లేపి ఎస్పెషల్లీ భరణి తను బంధాల మధ్య ఎట్లా ఇరుక్కుపోతున్నాడు అనే దాని గురించి ఫుల్ గట్టిగా క్లాస్ పీకాడు. తర్వాత తనూజాకి గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తనూజా పెర్ఫార్మెన్స్ వల్ల భరణికి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. ఈరోజు ఇమాన్యుయల్ కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలామంది గోల్డెన్ స్టార్ ఇచ్చారు. దివ్య పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పి గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళని లేపి వాళ్ళ నెగిటివ్స్ పాజిటివ్స్ ఎట్లయితే ఎవ్రీ సాటర్డే మాట్లాడతారో అట్లాగే మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి బయట వాళ్ళు కూడా చివరికి భరణి ఏ రకంగా ఈ బంధాల మధ్య పడిపోయి బాండ్స్ మధ్య పడిపోయి కొట్టుకుంటున్నాడు అనేది కూడా చూపించే ప్రయత్నం చేశాడు. దాని నుంచి డిస్కషన్స్ కూడా భరణి పెట్టడం జరిగింది. ఇమాన్యుయల్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడి అండ్ రాము కెప్టెన్సీని మెచ్చుకున్నారు నాగార్జున. నాకు అసలు అర్థం కాల, రాము అంత గొప్ప కెప్టెన్సీ ఎక్కడ చేశాడు నాకైతే అర్థం కాల, నాకైతే కనిపిలే. నాకు కనిపించలే, మీకు అలా అనిపించింది చెప్పడం. ఎందుకంటే నాకు హౌస్లో నచ్చని వ్యక్తి ఎవరన్నా ఉంటే డిమన్ పవన్, అట్లాంటిది బెస్ట్ కెప్టెన్ ఎవరన్నా హౌస్ కంటే డిమన్ పవన్ పేరు చెప్తాను నేను. 2 సార్లు కూడా కెప్టెన్ అయ్యి అసలు అయితే 3 సార్లు అయ్యాడు. ఒకసారి రీతు వల్ల మళ్ళీ 2వ సారి గెలవాల్సి వచ్చింది, 2వ సారి నిజంగా డైరెక్ట్ గెలిచాడు. సో డిమన్ పవన్ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్తాను నేనైతే హౌస్లో. అంత బాగా అతను కెప్టెన్గా తన విధి నిర్వహించాడు, చాలా బాగా చేశాడు. హౌస్లో నాకు పెద్దగా ఇష్టం లేని వ్యక్తిని నేను అట్లా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. బట్ రాముని ఎందుకు అంత బెస్ట్ కెప్టెన్ అన్నారు నాకు అర్థం కాల. అట్లాగే సంజన విషయంలో ఇంకొక విషయంలో ఇమాన్యుయల్ ఏ రకంగా దెబ్బతిన్నాడు అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద కూడా నాగార్జున ఎక్స్ప్లెయిన్ చేశారు, డిస్కస్ చేశారు. అండ్ అవకాశాలు వచ్చిన ఫ్లోరాసైని ఏ రకంగా హెల్ప్ తీసుకోలేకపోతుంది, ఓడిపోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సంజన హ్యూమిలియేషన్ అయిపోతుంది నాకు, అబ్బాయిలతో గొడవ పడడం, అబ్బాయిలతో పోరాటం చేయడం నా వల్ల కాదని చెప్తుంటే దాని మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతోమంది మన రాణి లక్ష్మీబాయి లాంటి వాళ్ళు పోరాటం చేశారు, ఫైట్ చేశారు, మీరెందుకు భయపడుతున్నారని ధైర్యం చెప్పాడు. అట్లాగే శ్రీజాక్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు గెలిచావు అక్కడ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి ఆ పెద్ద సర్కిల్ ఉంటుంది కదా, లోపల దూరాలు కదా ఒకళ్ళు, ఆ టాస్క్లో అయినా కానీ నీకు నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావని శ్రీజాక్ కూడా గట్టిగానే క్లాస్ పీకాడు. సుమన్ శెట్టి లాంటి వ్యక్తి, ఎప్పుడూ సౌమ్యంగా ఉండే వ్యక్తి, అతను లేచి అంత గొడవ చేస్తే అయినా కానీ ఎవరు కూడా హౌస్లో ఎందుకు అతని తరఫున స్టాండ్ తీసుకోలేదు, అతను కోపం వస్తే ఎలా ఉంటుందో మీరు చూసారు కదా హౌస్లో అంటూ కూడా అందరికీ గట్టిగానే క్లాస్ పీకాడు. రీతు చౌదరికి కానీ డిమన్ పవన్ కానీ ఎవరికి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి హౌస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆఖరికి బ్రహ్మాస్త్రను ఏదో ఒక అస్త్రం పెట్టి పేరు మర్చిపోయాను, ఏదో అస్త్రం అన్నారు. ఆ అస్త్రానికి సంబంధించిన ఒక టాస్క్ పెట్టారు యాక్టివిటీ రూమ్లో. ఆ టాస్క్ ఏంటంటే అసలు ఈరోజు హౌస్లో ఇమాన్యుయల్కి ఉంది కదా గోల్డెన్ స్టార్, అది కాకుండా రాముకి ఇచ్చారు, దివ్యకి ఇచ్చారు, తనుజకి ఇచ్చారు, భరణికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, 6గురికి ఇచ్చారు. ఈ 6గురికి సంబంధించి లోపల యాక్టివిటీ రూమ్లో టాస్క్ పెట్టారు. అదేంటంటే ఒక అస్త్రం ఉంది లోపల, అస్త్రం పేరు మర్చిపోయి కామెంట్ చేయండి. ఆ అస్త్రం చుట్టూతా 6 పెద్ద పెద్ద తాళాలు ఉన్నాయి. అస్త్రం ఒక పెద్ద పెట్టెలో ఉంది, దాని తాళాలు అక్కడ ఉన్నాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి లోపలికి ఎవరు ఈ అస్త్రానికి అర్హులు కారని మీరు అనుకుంటున్నారో దాన్ని వాళ్ళ తాళం ఎరక్కొట్టేయాలని పెట్టారు. సో ఫస్ట్ లక్కీ డిప్ తీస్తే ఫస్ట్ పేరు తనూజ వచ్చింది. సో తనూజ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఎవరు తీసేస్తుంది, ఎవరు ఎరక్కొట్టేస్తుందని చూస్తే రాము రాథోడ్ యొక్క తాళాన్ని తను ఎరక్కొట్టేసింది. హౌస్లో అతను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు ప్రతిదానికి అనే అలిగేషన్తో అతన్ని ఈ అస్త్రాన్ని పొందేటువంటి అర్హత అతనికి లేదు అంటూ అతన్ని బయటికి పంపించేసింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి ఎవరిని లోపల పంపించిందని దివ్యాన్ని లోపల పంపించింది. దివ్య వెళ్ళిన తర్వాత దివ్య అక్కడ ఉన్న వాళ్ళలో
దీనికి అర్హత లేదు, ఈ అస్త్రం పొందే అర్హత లేని వాళ్ళు ఎవరు అంటే దివ్య. సారీ, దివ్య పవన్ కళ్యాణ్ తాళాన్ని విరక్కొట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మాత్రమే లక్కీ డిప్, తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి ఎవరిని కాకుండా వాళ్ళు పంపించవచ్చు. సో తనుజ వచ్చి దివ్యాన్ని పంపించింది, దివ్య వచ్చి భరణిని పంపించింది. భరణి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ హౌస్లో దీనికి సంబంధం లేని అంటే ఇప్పటివరకు దొబ్బులు పెట్టారు ఫుల్గా, నువ్వు బాండ్స్ మధ్య నలిగిపోతున్నావు అని. అందుకునో ఏమో వచ్చి తనుజ తాళం విరక్కొట్టి ఆమె కొన్ని బాండ్స్ మధ్య ఇరుక్కుపోయింది, రివర్స్లో ఆమె బాండ్స్ మధ్య ఇరుక్కుపోయింది. ఈ అస్త్రం తనకు దొరికితే ఎక్కడ వాడాలో కూడా తనకు తెలియని పరిస్థితిలో ఉంది ఎమోషనల్గా అంటూ తనుజ గురించి తాళాన్ని విరక్కొట్టేశాడు భరణి. సో ఇంకో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో తనూజాకి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎలాంటోడని. ఇక్కడ భరణి ఇంట్లో కొన్ని బంధాల మధ్య ఆమె ఇరుక్కుపోతుందని చెప్పాడు. సో ఈ రెండింటిని లింక్ చేసుకుని తనూజ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు అట్లా చేశాడు తను అనేది. సో బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ పంపించాడు భరణి. ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి వెళ్ళా దివ్య యొక్క తాళాన్ని అంత విరక్కొట్టేసి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని లోపల పంపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఆబ్వియస్లీ భరణి వర్సెస్ ఇమాన్యుయల్ ఉంది. అతనికి ఎలాగో భరణి అంటే పెద్ద నచ్చదు కాబట్టి భరణి తాళాన్ని విరక్కొట్టేసి ఇమాన్యుయల్ ఇక్కడ సక్సెస్ అయ్యాడు. ఇమాన్యుయల్ వర్కౌట్ అయిందనమాట. ఇమాన్యుయల్కి వెంటనే అస్త్రం దక్కింది. ఆ అస్త్రాన్ని ఎక్కడ వాడతాం ఏంటి అనేది చెప్తామని చెప్పారు. సో మనకున్న ఇన్ఫో ఏంటంటే ఆఖరిలో రీతు అండ్ శ్రీజ ఇద్దరు లోవర్ ఆర్డర్కి వస్తారు. రీతు ఎలిమినేట్ అయిపోయే టైంలో ఈ అస్త్రాన్ని వాడి సేవ్ చేయొచ్చు అంటే అప్పుడు రీతుని కాపాడతాడు. అందువల్ల శ్రీజ రేపు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అది కూడా రేపు ఎపిసోడ్లో రాబోతుంది చూడండి. సో ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.